సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో లేరని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2ను ఆర్డీఆర్గా నామకరణం చేస్తాం. దామోదర్ రెడ్డి చేసిన రక్త తర్పణం వల్లనే ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. భారతదేశంలో అత్యధికంగా పంట పండిందంటే అది మన తెలంగాణలోనే అని ఆయన గర్వంగా చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులందరినీ అప్రమత్తం చేశామని, ఈ ఖరీఫ్ సీజన్లో 148.3 లక్షల ఎకరాల్లో పంట పండగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ యొక్క హైవేని 6 లేన్ హైవేగా మంజూరు చేయించినాం. సూర్యాపేట జిల్లాకి రైల్వే లైన్ తీసుకొస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రయారిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అలర్ట్ చేసినాం, అప్రమత్తం చేసినాం. భారతదేశంలో మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పంట ఈసారి పండింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో గత 10-11 ఏళ్ల కంటే ఈ ఖరీఫ్ పంట 148.3 lakh మెట్రిక్ టన్స్ వరిధాన్యం పండింది. 148.3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. మేము 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సుమారు 23-24 వేల కోట్ల రూపాయల ఖర్చు ఒకే మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గా సమాయత్తమవుతున్నాము. మేమందరం కూడా ఒక యునైటెడ్ ఎఫర్ట్ తో, ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెడతామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. నిన్న మీ అందరికి తెలుసు, శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ని ఆర్డీఆర్ SRSP 2 అని ఇరిగేషన్ మంత్రిగా నా సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదింపజేసిండ్రు. ఈరోజు రేపట్లో ఆ జియో కూడా ఇష్యూ చేయబోతున్నాం. మీరు చాలా మంది అంటే వయసులో చిన్న ఉన్న వాళ్ళకి గుర్తులేదో లేదో కానీ, నేను అప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటూ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా సూర్యాపేట తుంగతుర్తి పర్యటనకు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం రక్త తర్పణం పార్టిసిపేట్ అయిన మరి అటువంటి అనేక ఉద్యమాలతో, పోరాటాలతో ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 నీళ్లు మన ప్రాంతానికి రావడం జరిగింది. అండ్ ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ముందు ఒకటి మీరందరూ తుంగతుర్తి మీటింగ్ చూసిండ్రు. దేవాదుల నీళ్లు తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్యాకేజ్ 6 1000 కోట్ల ఎస్టిమేట్స్ తో మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలో పనులు మొదలైతాయి. గోదావరి నీళ్ళు. అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద కూడా మరి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టినాం. తప్పనిసరిగా నీళ్ళు వచ్చే విధంగా మా సర్వశక్తులు వడ్డిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకటి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు. అది కట్టినప్పుడు దాని స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలు. రాను రాను ఏమైంది,
ఆ సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ తో పూడికతో ఎస్ఆర్ఎస్పి ఇది అఫీషియల్ ఫిగర్స్ ఇస్తున్నాను నీకు. కట్టిన నాడు 112 టీఎంసీ నుంచి ఈనాడు స్టోరేజ్ కెపాసిటీ 80 టీఎంసీకి వచ్చింది. అయితే స్టేజ్ 2కి నీళ్లు రావడం చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. తప్పనిసరిగా మరి ఇప్పుడు ఫేజ్ 2కి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టినాం. దానికి మేము ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మొత్తం కూడా మెయిన్ ప్రాజెక్ట్ కి డీసిల్టేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు చాలా చోట్ల కొంత డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసి కొన్ని చోట్ల లైనింగ్ ఇట్లా చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమం కూడా చేపడతానని చెప్పి నేను మనవి చేస్తాను. సందర్భంగా దామోదర్ రెడ్డి గారు లాంటి మహానాయకులు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక దశాబ్దాలుగా ఎంతో ధైర్యంతో త్యాగంతో వారి చెమట రక్తంతో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టింది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను మన అబ్జర్వర్ గారు చెప్పిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. మరి ఈసారి కూడా 12లో 11 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఈ ఒక్క స్థానం చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. 2 పార్లమెంట్ స్థానాలు భారీ మెజారిటీతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ స్థానం భారతదేశంలోనే ఒక అరుదైన రికార్డు మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందన్న విషయం వారికి తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత బలపడుతుందని చెప్పి కూడా వారికి చెప్పడం జరుగుతుంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియరు అభిప్రాయంతో ఉన్నారని చెప్పి నా అభిప్రాయం వారికి తెలియజేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇండ్ల విషయం కానీ ఆర్టీసీ మహిళలకి ఫ్రీ ట్రావెల్ కానీ ఇటువంటి రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ మరి ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది.